This video is for educational and informational purposes only. Please do your own research before applying. మన సొంత రాష్ట్రంలో ఉన్న రైల్వే స్టేషన్స్లో చేసే స్టేషన్ మాస్టర్ లాంటి రకరకాల వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు అఫీషియల్గా 5810 వేకెన్సీస్ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని 55,000 వరకు జీతం అయితే పొందొచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు డిఆర్డిఓ నుంచి కూడా కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎగ్జామ్ రాత పరీక్ష లేకుండా సెలెక్షన్ చేస్తారు. స్టార్టింగ్లోనే 35,000 వరకు జీతంతో పాటు ఉండడానికి ఇల్లు కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ఎవరు వదులుకోకండి. వీటికి కూడా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ ఎలిజిబులే. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు వెంటనే అప్లికేషన్ అయితే చేసేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మన సెంట్రల్ గవర్నమెంట్ ఇండియన్ రైల్వేస్ కింద పనిచేస్తున్న ఆర్ఆర్బి వాళ్ళు ఎన్టీపీసీలో గ్రాడ్యుయేట్ లెవెల్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు 2025 ఇయర్లో సపరేట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా rrbapply.gov.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ అయితే చూద్దాము. ఇందులో రిక్రూట్మెంట్ చేస్తున్న వేకెన్సీస్ స్టేషన్ మాస్టరు, ట్రాఫిక్ అసిస్టెంట్, ఇలా రకరకాల వేకెన్సీస్ ఉంటాయి. రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ మాత్రం ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఫ్రెషర్స్, ఇండియన్ సిటిజన్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. ఇది మంచి సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేస్లో పర్మనెంట్ జాబు. మీకు వేరియస్ లొకేషన్స్లో పోస్టింగ్ ఉంటుంది. సో మన సొంత రాష్ట్రంలో ఉన్న రైల్వే స్టేషన్స్లో కూడా మీరు పోస్టింగ్ అయితే పొందొచ్చు. సో ఇందులో టోటల్ 5810 వేకెన్సీస్ అని చెప్పాను కదా. పోస్టుల వారీగా వేకెన్సీస్ని డివైడ్ చేశారు. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ వాటిలోనేమో 161 వేకెన్సీస్ ఉన్నవి. స్టేషన్ మాస్టర్ దాంట్లోనేమో 615 వేకెన్సీస్. గూడ్స్ ట్రైన్ మేనేజర్ దాంట్లోనేమో 3416 వేకెన్సీస్. ట్రాఫిక్ అసిస్టెంట్ దాంట్లోనేమో 59 వేకెన్సీస్. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ దాంట్లో 921 వేకెన్సీస్. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ దాంట్లో 638 వేకెన్సీస్. ఇలా టోటల్ 5810 వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేయబోతున్నారు. నెక్స్ట్ మీకు శాలరీస్ ఎలా ఉంటాయంటే పోస్టులను బట్టి శాలరీస్ వేరీ అవుతూ ఉంటాయి. ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ 7th CPC ప్రకారం శాలరీస్ ఉంటాయి. ఫస్ట్ గూడ్స్ ట్రైన్ మేనేజర్కి అయితేనేమో లెవెల్ 5 ప్రకారం బేసిక్ పేనే 29,200 ఉంటుంది. స్టేషన్ మాస్టర్కి అయితేనేమో లెవెల్ 6 ప్రకారం బేసిక్ పేనే 35,400. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ దాంట్లోనేమో లెవెల్ 6 ప్రకారం బేసిక్ పేనే 35,400. నెక్స్ట్ జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, ఈ రెండు వాటికి కూడా లెవెల్ 5 ప్రకారం బేసిక్ పేనే 29,200. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి వీటికి అడిషనల్గా చాలా అలవెన్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి. మీరు ఏదో ఒక బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటారు. అంటే డిగ్రీ కానీ, బీటెక్ కానీ, బీఫార్మసీ కానీ, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్, MBA, MTech ఏది చేసినా సరే మీరు మినిమం ఏదో ఒక డిగ్రీ పాస్ అయితే చాలు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. కొన్ని వేకెన్సీస్కి అంటే జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వేకెన్సీస్కి మీకు టైపింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అంటే టైపింగ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. మిగతా వేకెన్సీస్కి అయితే టైపింగ్ టెస్ట్ ఏమీ ఉండవు, కేవలం ఎగ్జామ్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేస్తారు. సో మీరు అప్లై చేసుకున్నప్పుడు క్లియర్గా క్వాలిఫికేషన్ కూడా ఒకసారి డీటెయిల్గా చూసుకోండి. సో ఏజ్ లిమిట్స్ వచ్చేసి 1 జనవరి 2026 కల్లా మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 33 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. SC/ST వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్లో రిలాగేషన్ ఉంటుంది. SC/ST వాళ్ళు +5 ఇయర్స్ యాడ్ చేసుకోండి. OBC వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్లో రిలాగేషన్ ఉంటుంది. OBC వాళ్ళు ఈ 33 ఇయర్స్కి +3 ఇయర్స్ యాడ్ చేసుకోండి. ఇలా కేటగిరీని బట్టి ఏజ్లో రిలాగేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు.
తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అప్లై చేసుకున్న వాళ్ళకి మన ఓన్ స్టేట్లోనే ఫస్ట్ CBT-1 MCQ టైప్లోనే CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. CBT-1లో క్వాలిఫై అయిన వాళ్ళకు CBT-2 ఉంటుంది. ఇది కూడా MCQ టైప్లోనే ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 2. దాని తర్వాత టైపింగ్ టెస్ట్ 2 పోస్టులకు మాత్రమే టైపింగ్ టెస్ట్ ఉంటుంది. అంటే ఆ పోస్ట్కి అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత DV డాక్యుమెంట్ వెరిఫికేషన్, దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్తో ఫైనల్గా ఒక మెరిట్ లిస్ట్ తీసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో మీకు CBT-1 ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, మ్యాథమెటిక్స్ నుంచి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉంటుంది. టోటల్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్, 90 మినిట్స్ డ్యూరేషన్ ఇస్తారు. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ ఉంటుంది, 1/3 నెగిటివ్ ఉంటుంది. అంటే మీరు ఒకటి రైట్ పెడితే 1 మార్క్ ఇస్తారు, 3 తప్పు పెడితే 1 మార్క్ కట్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా 100% తెలిసినవే అటెంప్ట్ అయితే చేయండి. నెక్స్ట్ CBT-1లో క్వాలిఫై అయిన వాళ్ళకు CBT-2 ఉంటుంది. CBT-2లో మీకు జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, 120 క్వశ్చన్స్ 120 మార్క్స్, సేమ్ 90 మినిట్స్ డ్యూరేషన్. ఇక్కడ క్వశ్చన్స్ పెరిగాయి, మార్క్స్ పెరిగాయి, కానీ టైం మాత్రం సేమ్ ఉంది. అది మాత్రం చూసుకోండి, సేమ్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్, 1/3 నెగిటివ్ ఉంటుంది, చూసుకోండి. సో తర్వాత ఇంపార్టెంట్ డేట్స్, ఇది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ మీకు 9th సెప్టెంబర్ రోజు వచ్చింది. అప్లికేషన్ మీకు 21st అక్టోబర్ నుంచి స్టార్ట్ అయింది. యాక్చువల్గా మీకు ఇనీషియల్గా 28th నవంబర్ వరకే అప్లికేషన్ డెడ్లైన్ ఉండే, కాకపోతే వాళ్ళు ఎక్స్టెండ్ చేశారు. 27th నవంబర్ వరకు అప్లికేషన్ డేట్ని ఎక్స్టెండ్ చేశారు. కాబట్టి నేను మళ్ళీ వీడియో చేస్తున్నాను. సో ఒకవేళ ఆల్రెడీ ఈ జాబ్స్కి అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటేనేమో ఏం పర్లేదు, అప్లై చేసుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా 27th వరకు ఉంది. కాబట్టి వెంటనే అప్లికేషన్ చేసుకోండి. ఫీ కూడా మీరు 27th వరకు అప్లికేషన్ ఫీ కూడా పే చేయొచ్చు. మీకు అడ్మిట్ కార్డ్స్ కానీ ఎగ్జామ్ డేట్స్ అనేది లేటర్గా వీళ్ళు ఆఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు, చెక్ చేస్తూ ఉండండి. చూడొచ్చు, మీకు ఎక్స్టెండ్ చేసిన అఫీషియల్ నోటిఫికేషన్ కూడా చూపిస్తున్నాను. మీకు యాక్చువల్గా ఇనీషియల్గా 20th నవంబర్ 2025 వరకు ఉండే, తర్వాత ఎక్స్టెండ్ చేశాక 27th నవంబర్ 2025 వరకు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. కాబట్టి ఎవరన్నా ఇంకా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఆల్రెడీ అప్లికేషన్ చేసుకొని ఉన్నా సరే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తారు. SC ST EBC ఫీమేల్ ట్రాన్స్జెండర్స్కి 250 రూపీస్ ఉంటుంది, మిగతా వాళ్ళందరికీ 500 ఉంటుంది. కాకపోతే మీరు ఈ CBT-1 అటెంప్ట్ చేసి ఈ 250 పే చేసే వాళ్ళకు 250 రూపీస్ రీఫండ్ చేస్తారు, మిగతా 500 పే చేసే వాళ్ళకు 400 రూపీస్ రీఫండ్ చేస్తారు. సో చాలా తక్కువ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే అవకాశాన్ని వదులుకోకండి. ఈ అప్లికేషన్ ఫీ కూడా RRB వాళ్ళు అఫీషియల్గా ఛార్జ్ చేస్తున్న అప్లికేషన్ ఫీ, కాబట్టి మీరు బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం మాత్రం లేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ చేసుకునేటప్పుడే పే చేయాలి. నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలో రఫ్గా చెప్తాను, దాని తర్వాత చూస్తాను. ఫస్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా rrbapply.gov.in వెళ్ళాలి. ఈ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో RRB NTPC గ్రాడ్యుయేట్ లెవెల్ నోటిఫికేషన్ 2025 దగ్గర అప్లై దగ్గర సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేకపోతే రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేసి సిగ్నేచర్, ఫోటో, సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేశాక అప్లికేషన్ ఫీ మీ కేటగిరీని బట్టి అప్లికేషన్ ఫీ వస్తుంది, పే చేసి దాన్ని సబ్మిట్ చేసి అప్లికేషన్ ఫామ్ మీ ప్రింట్అవుట్ తీసి పెట్టుకొని మీకు ఫర్దర్గా DV అప్పుడు కానీ ఫర్దర్ సెలెక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ rrbapply.gov.in అని ఓపెన్ అవుతుంది. ఇందులో కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ చూడొచ్చు, మీకు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అండర్ గ్రాడ్యుయేట్ అని చెప్పి, నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ పోస్ట్ అని చెప్పి, మీకు అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకు కూడా అంటే 10+2 వాళ్ళకు కూడా వేకెన్సీస్ ఉన్నాయి. మీరు వేటికైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి కావాలనుకుంటే ఇక్కడ అప్లై చేసుకోండి. గ్రాడ్యుయేట్ వేకెన్సీకి అయితే ఇక్కడ అప్లై దగ్గర క్లిక్ చేశారనుకో నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేదనుకో బ్లూ కలర్లో క్రియేట్ అయిన అకౌంట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ లాగిన్ దగ్గరికి వచ్చేసి మీ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ID ఇచ్చేసి మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ దగ్గర క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ లాగిన్ అయిపోయి అప్లికేషన్ చేసుకుంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు డేట్స్ అప్డేట్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మన సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్న RRB వాళ్ళు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వాళ్ళు అయితే మీకు NTPCలో గ్రాడ్యుయేట్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అప్లికేషన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు. కాకపోతే మీకు అప్లికేషన్ డెడ్లైన్ని ఎక్స్టెండ్ చేశారు. 27th నవంబర్ వరకు ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళేమో అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ అప్లై చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా వెంటనే అప్లికేషన్ అయితే చేసుకోండి.
సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.